గారు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాము. ఆ తర్వాత విజన్ కట్టబోతున్నాడు ఏందనే విషయాన్ని మన క్రిష్ మాగబ్ గారు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాము. ఆ తర్వాత ఎవరికి డౌట్స్ ఉన్నా 100%, ఎందుకంటే మనం మార్కెట్లోకి తీసుకుపోవాలి కాబట్టి కస్టమర్లు వేసిన క్వశ్చన్స్ అన్నిటికీ క్వశ్చన్ మార్క్ లాగా ఉండకుండా ఆన్సర్ చెప్పాలి అంటే ఫస్ట్ వీళ్ళని పిండారు కోరుకుంటూ మైక్ ఇస్తాం. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి టు అడ్రస్ ఆల్ ద క్వశ్చన్. అయితే 3 థింగ్స్ అండి. ఓకే, ఐ డైరెక్ట్లీ గోయింగ్ టు ద టాపిక్. ఫస్ట్, ఒక కస్టమర్కి మంచి ఇన్వెస్ట్మెంట్ చూపించాలి అంటే 3 క్రిటికల్ పార్ట్స్ ఉన్నాయి. ల్యాండ్ ఓనర్, ల్యాండ్ ఒక హైలైట్స్ నెంబర్ 1 అయితే. నెంబర్ 2, కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్. ఇంజనీరింగ్ వర్క్ ఎక్సలెంట్గా చేయాలి అంటే దాని ప్రాసెసెస్, దానికి తద్వారా కావాల్సిన టీమ్స్ అనేది బిల్డ్ చేసుకుంది కాదు. మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అండి, అంటే నాకు ఐ హావ్ ట్రావెల్ విత్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. బ్రాండ్ నేమ్స్ తీయకుండా పక్కన పెడితే, కన్స్ట్రక్షన్ ఒక రెస్పాన్సిబిలిటీ ఇంకో కంపెనీకి ఇచ్చి కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఓన్లీ మార్కెటింగ్ చేస్తున్న కంపెనీస్ మోర్ దెన్ 70%. మనం అమ్మేది ఇవాళ వాళ్ళకి యాసెట్ అయినా సరే, వాళ్ళ సేఫ్టీ కానీ వాళ్ళ యాసెట్కి ఒక అప్రిషియేషన్ కానీ డిపెండ్స్ ఆన్ ద ఇంజనీరింగ్ క్వాలిటీ. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సేల్స్ టీమ్ కొరకు, సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ సేల్స్ ఫస్ట్, రాఫిలో ఎక్స్ అని రాఫిలో కంపెనీ నుంచి మార్కెటింగ్ టీం కొరకు ట్రైనింగ్ కానీ టెక్నాలజీ కానీ మీకు కావాల్సిన అద్భుతమైన వెంచర్స్ కానీ ఇవ్వడానికి రాఫిలో ఎక్స్ విశాఖపట్నంలో లాంచ్ చేస్తున్నాం ఫార్మలీ. రాఫిలో ఎక్స్కి విశాఖపట్నంలో మురళీ గారు విల్ బి ద హెడ్ ఆఫ్ బిజినెస్. సో మీకు అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అండి. ఎవరైతే మీరు మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో, అసోసియేట్గా కానీ ప్రాపర్టీ కన్సల్టెంట్గా కానీ ప్రాపర్టీ ఎక్స్పర్ట్గా మీరు అవ్వాలి అనుకుంటే, మీకు ఒక యాప్ ఉంటుంది. యాప్లో మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోగానే ప్రాజెక్ట్కి సంబంధించిన ఆల్ డీటెయిల్స్, లేఅవుట్ల దగ్గర నుంచి కాంటాక్ట్ పర్సన్స్, ల్యాండ్ లార్డు, ఎండి, ప్రతి ఒక్క నెంబర్ల దగ్గర నుంచి బ్రోషర్లు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అదే కాకుండా మీ సైడ్ నుంచి ఎవరికైనా కస్టమర్స్ ఉంటే దాంట్లోనే మీ కస్టమర్ డీటెయిల్స్ రాగానే దాంట్లో లాగ్ చేసుకోవచ్చు. ఎవరు రేపు పొద్దున ఈ కస్టమర్ నాది అనడానికి లేదు. 45 డేస్ వరకు మీకు టైం ఉంటుంది. ఆ 45 డేస్లో మీరు అంతా కూడా టెక్నాలజీ చేయడం వల్ల మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మురళీ గారు మీకు మంచి ఆఫీస్ చూపిస్తారు, మీరు కూర్చోవచ్చు, అక్కడి నుంచి మార్కెటింగ్ చేసుకోవచ్చు. మంచి వెంచర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ ర్యాపిడెక్స్ తీసుకుంటుందండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంజనీరింగ్ సైడ్ నుంచి దివాకర్ గారు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ని ఇలా ప్లాన్ చేయడం కోసమని మంచి టీమ్ని ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు. సైడ్ నుంచి కూడా విక్రమ్ రెడ్డి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఈ కంపెనీకి వస్తున్నారండి. విక్రమ్ రెడ్డి గారు విశాఖపట్నంలో 3 నేవీ ప్రాజెక్ట్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేశారండి. 300 డేటా సెంటర్స్ కట్టారు. దుబాయ్లో 3 కమర్షియల్ ప్రాజెక్ట్స్, సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. 10,000 acres ఆఫ్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్కి తన ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉంది. అట్లాంటి ఆయన్ని మనం ఇక్కడ వచ్చి కూర్చోబెట్టాం. సో ఆయన లెవెల్ ఆఫ్ డీటెయిల్, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం ఏమైతే కంపెనీ గురించి మాట్లాడుతున్నామో ఆ కంపెనీ ఆయన గురించి అని చెప్పి ఆల్మోస్ట్ 6 months వెయిట్ చేసింది ఆయన. అటువంటి ఇంజనీర్ అండి. ఆయనతో పాటు కంప్లీట్ సెట్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇప్పుడు జగత్ గారు కానీ ఎవరైతే మనకి ఇప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేస్తున్నారో, ప్లస్ ఆర్కిటెక్ట్ కానీ డిజైనర్స్ కానీ, ఇంక్లూడింగ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఇప్పుడు ఏమైతే గ్రీన్ విల్లాస్ అనే కాన్సెప్ట్ ఉందో, దివాకర్ గారితో నేను ఫస్ట్ కలిసినప్పుడు నాకు ఇండిపెండెంట్ హౌస్ కట్టాలని లేదు, అందరిలాగా విల్లా కట్టాలి. అసలు విల్లా డెఫినేషన్ ఏంటి, విల్లాకి గ్రీనరీ ఎందుకు ఇంపార్టెంట్? ఎప్పుడైతే మనకి స్పేషియస్గా విల్లా కనిపించి గ్రీనరీ ఉంటుందో ఆటోమేటిక్గా మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతే కదండి. దాంతోపాటు వెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బికాస్ గోయింగ్ ఫార్వర్డ్ మీరు చూస్తే చిన్న చిన్న హౌసెస్కి రీసెల్లింగ్ వాల్యూ అనేది. సో దిస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. నెంబర్ 2, ఇట్ ఈస్ డన్ విత్ ద రైట్ ఇంటెన్షన్ ఆఫ్ హ్యావింగ్ గ్రీనరీ ఇంటిగ్రేటెడ్ అండి. హెవీ గ్రీనరీ, మీరు కాంపౌండ్ నుంచి మీరు ఇంటి లోపల నుంచి ఇంటి చుట్టూతో కూడా చాలా మంచి గ్రీనరీ ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాము. ఫ్లోర్ ప్లాన్ కూడా ఫార్మల్గా అందరినీ పిలిచి లాంచ్ చేస్తాం. థర్డ్, ల్యాండ్ గురించి అండి. యాజ్ దివాకర్ గారు ఎక్స్ప్లెయిన్, ఇది సెంటర్ ఆఫ్ విశాఖపట్నము. మీరు ప్రపంచంలో ఏ సిటీస్ అన్నా తీసుకోండి, ఎక్కడైతే బీచ్ ఉంటుందో
స్పీడ్లో రేట్ అనేది అప్రిషియేట్ అవుతుంది. యూ టేక్ ఎనీ సిటీ అక్రాస్ ద వరల్డ్ వేర్ ఎవర్ దెర్ ఈస్ బీచ్. ఎందుకు? పోర్ట్ కనెక్టివిటీ ఉంటే మనకి బిజినెస్ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. ఇంకోటి ప్లస్ ఏంటి అంటే లాట్ ఆఫ్ ఐటీ కారిడార్. మొన్న ఈ మధ్యన నేను విప్రో నుంచి ఇక్కడ విశాఖపట్నంలో విప్రో లాంచ్ చేశారో ఆయనతో డిస్కస్ చేస్తే 2000 మంది ఎక్స్ట్రాగా మేము ఇక్కడ హైర్ చేస్తాం. అంటే ఆల్ ఐటీ కంపెనీస్ ఆర్ ప్రిపేరింగ్ టు సెట్ దేర్ బేస్ ఇన్ విశాఖపట్నం. సో ఎంప్లాయ్మెంట్ గ్రో అవుతుంది, కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఇంకా ఇంప్రూవ్. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటారో దిస్ ఈస్ ద రైట్ లొకేషన్ ఫర్ దెమ్ టు ఇన్వెస్ట్. శ్రీనగర్లో విశాఖపట్నంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ చూస్తే శ్రీనగర్ చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ అన్బీటబుల్ అండి. ఏ లొకేషన్ చూస్తే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఇక్కడ రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది న్యాచురల్. 3 హైలైట్స్ అండి. కి సంబంధించి టెక్నికల్గా మీకు ట్రైనింగ్ అనేది ఇస్తాము. రాఫిలో ఎక్స్ ఆఫీసు, మురళి గారు లొకేషన్స్, మీరు అక్కడ కూర్చొని కంటిన్యూస్గా నా బిజినెస్ నుంచి దుబాయ్లో చేశారండి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 70 పీపుల్కి తను ఆయన ఇక్కడ ఉంటారు. జేఎల్ఎల్, సిబిఆర్ఈ లాంటి కంపెనీస్ నుంచి కూడా నేను ట్రైనర్స్ని తీసుకొస్తాను. అంటే మనము వీళ్ళు రియల్ ఎస్టేట్ మార్కెటర్స్, రియల్ ఎస్టేట్ బట్టి కన్సల్టెంట్స్, ఎక్సలెంట్ కన్సల్టెంట్స్ అవ్వాలి అంటే మనకి నాలెడ్జ్ ఉండాలి. మనకు తెలిసిందే కాకుండా ఎప్పటికప్పుడు మనము ఇన్వెంటరీ మారుతూ ఉంది. ఇంతకుముందు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇప్పుడు ROI ప్రోడక్ట్స్ అని చెప్పేసి రెంటల్ ఇన్కమ్ అది ఇది అని చాలా చేయాలి. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ కావడానికి కావాల్సిన ట్రైనింగ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కంటిన్యూస్గా గ్రో అవ్వడానికి అత్యధిక కమిషన్లే కాకుండా స్ట్రీమ్ లైన్గా మీ కెరియర్ కూడా గ్రో అవ్వడానికి కావాల్సిన ఒక యాప్ అనేది మేము క్రియేట్ చేస్తాము. రాబోతుంది. సో నెక్స్ట్ సరే ఇదంతే మన ఇంటర్నల్ ఫ్యామిలీ అనుకోండి. కోర్ టీమ్ యువకర్ గారు చెప్పారు, అందరం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ ప్రాజెక్ట్ ఏమైతే ఉందో మిక్స్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. అంటే ఈ ఫస్ట్ 17 acres ఏమైతే ఉన్నాయో ఇక్కడ విల్లాస్, దాని ముందు అపార్ట్మెంట్స్, దాని పక్కన కమర్షియల్ కాంప్లెక్స్, ఈ 3 కూడా మాస్టర్ ప్లాన్ చేసి రిలీజ్ చేస్తాం. మీరు అడిగిన క్వశ్చన్. సో మీరు ఇప్పుడు రాఫిలో ఎక్స్ కన్సల్టెంట్గా జాయిన్ అయిన తర్వాత మీకు 3 ప్రాపర్టీస్ ఆల్రెడీ ఉన్నాయి. కస్టమర్ ఎటు వెళ్ళడానికి లేదు. అండ్ శీలానగర్ లాంటి ఒక మంచి లొకేషన్లో ఉంది. ఇది కాకుండా రేపు పొద్దున ఇంకా ట్రావెల్ చేస్తాము, మంచి ఇన్వెంటరీ రాబోతుంది. దీన్ని గ్రాండ్ సక్సెస్ ఈ సంవత్సరంలో మనం చేసి చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ అందరి మీద ఉంది. ఉందా? రాఫిలో ఎక్స్ టీమ్ మీద ఉందా? ఓకే రైట్, గుడ్.